కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల కంటే ఉండే పరిస్థితి లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మంచిర్యాలలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఆయన. రాష్ట్ర ప్రభుత్వమే అవినీతిని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో టాప్ 5లో ఉన్న నేతల దోపిడీ, అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతోందని మండిపడ్డారు. మీ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే నా ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ల మీద వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. అరే ముఖ్యమంత్రి గారు తప్పు ఏమని ఐఏఎస్ ఆఫీసర్ చెప్తే ఇలా పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో అంటే అవినీతికి రాష్ట్ర ప్రభుత్వమే ఇలా ప్రోత్సహిస్తుంది అవినీతిని. అందుకే ఎమ్మెల్యేలు మంత్రులు చాలా మంది భయపడుతున్నారు. మాకు ఒక్క పైసా వస్తలేదా, ఎవరు చంపుకున్నా పైన 5 ఉన్నారు, పైన కాంగ్రెస్ పార్టీలో పైన టాప్ 5. ఇక వాళ్ళ దోపిడికి దోసుకోవడానికి హద్దు అదుపు లేకుండా పోతుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ బిల్స్ అన్ని పేమెంట్స్ అయిపోయినాయి అన్న. వాళ్ళ కాంట్రాక్ట్స్ బిల్స్ అన్ని వితౌట్ కమిషన్ పేమెంట్స్ అయిపోయినాయి. ఇక చిన్న చిన్న కాంట్రాక్టర్లకు 15% కమిషన్ ఇస్తే అవి కూడా పేమెంట్స్ అయిపోతున్నాయి సగం.